హాయ్ అండి అందరికీ. ఈరోజైతే హోటల్ స్టైల్‌లో ఉప్మా ఎలా చేసేయాలో చూసేయండి. ఇలా చేస్తే ఉప్మా వద్దన్న వారు కూడా చాలా ఇష్టంగా తింటారండి. ఫస్ట్ అయితే మనము ఒక కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని ఒక కప్పు ఉప్మా రవ్వనైతే తీసుకున్నానండి నేను. ఉప్మా రవ్వను మెల్లగా కలుపుకుంటూ లో ఫ్లేమ్‌లో 5 మినిట్స్ వరకు అయితే వేయించుకోవాలండి. ఇలా 5 మినిట్స్ వరకు కలుపుతూ వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న ఉప్మాను పక్కకు తీసేసుకొని ఇప్పుడు మళ్ళీ కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. కావాలంటే నెయ్యి కూడా వేసుకోవచ్చు. తర్వాత ఇందులోకి పల్లీలు వేసుకొని వీటిని దూరగా వేయించుకొని అయితే పక్కకు తీసేసుకోవాలి. ఇప్పుడు అదే ఆయిల్లో ఆవాలు ఇంకా జీలకర్ర అయితే వేసుకోవాలి. ఆవాలు జీలకర్ర చిటపటలాడిన తర్వాత ఇప్పుడు మినపప్పు కొంచెం శనగపప్పు వేయించుకోవాలి. తర్వాత సన్న ముక్కలుగా కట్ చేసిన క్యారెట్ను ఇంకా పచ్చి బఠానీ ఇంకా ఆనియన్ అయితే వేసుకుంటున్నాను నేను. ఇంకా పచ్చిమిరపకాయలు కూడా వేసాను. ఇంకా మీరు కావాలంటే టమాటా కూడా వేసుకోవచ్చు. నేనైతే వేయలేదు. మూత పెట్టి వీటిని అయితే లో ఫ్లేమ్లో అయితే కొంచెం మెత్తబడే వరకు అయితే మగ్గించుకోవాలి. తర్వాత కరివేపాకు కూడా వేయించుకొని కలిపేసుకోవాలి. ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత ఒక కప్పు ఉప్మా రవ్వకైతే నేనైతే 4 కప్పుల వాటర్ అయితే తీసుకుంటున్నానండి. చూడండి వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత సాల్ట్ వేసుకొని అయితే కలుపుకోవాలి. ఇప్పుడు ఇలా మరుగుతున్నప్పుడు ఇందులో కొంచెం సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని అయితే యాడ్ చేసుకోవాలి. కొత్తిమీర కూడా యాడ్ చేసుకున్న తర్వాత నీళ్ళు అయితే మరుగుతున్నాయి కదండి. ఇప్పుడైతే మనం ఇందులో ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఉప్మా రవ్వనైతే యాడ్ చేసుకోవాలి. మంటను లో ఫ్లేమ్లో పెట్టి ఇలా ఒక చేత్తో ఉప్మా రవ్వ వేసుకుంటూ ఇంకో చేత్తో అయితే కలిపేసుకోవాలి. ఇలా కలుపుకుంటూ ఉప్మా ఉండలు ఉండలుగా కాకుండా మంచిగా ఉడికిపోతుంది. చూడండి లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఇప్పుడైతే కలిపేసుకున్నాం కదా, మూత పెట్టి ఒక 5 మినిట్స్ అయితే మగ్గనిద్దాము. ఇలా మగ్గిన తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీలు అయితే వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం నెయ్యి కూడా వేసుకోవచ్చు. తర్వాత సన్నగా కట్ చేసుకున్న కొంచెం కొత్తిమీర అయితే యాడ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన హోటల్ స్టైల్ ఉప్మా అయితే రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఒక 2 నిమిషాలు అయితే మగ్గిన తర్వాత దీన్ని అయితే కలిపి చూపిస్తాను చూడండి. ఉప్మా అయితే ఆల్మోస్ట్ ఉడికిపోయింది. చూడండి కడాయికి కూడా ఊడి వచ్చేస్తుంది.